హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గుడి గోపురాలు విత్ మీ కృష్ణ. ఈరోజు మన ప్రయాణం అద్భుతమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బిగ్ బస్లో మదురైకి టికెట్ బుక్ చేసుకొని మదురైకి వెళ్దాము. బస్సు కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనకు సాయంత్రం 3 గంటలకు బస్సు బయలుదేరుతుంది. యాక్చువల్లీ మనకు నైట్ జర్నీ కాబట్టి వీడియో ఏమి తీయలేదు. ఇప్పుడు మనం మదురైకి దగ్గరలో ఉన్నాము. మీరు చూస్తున్నారు ఇప్పుడు వచ్చేది టోల్ గేట్, మధురై టోల్ గేటు. మధురై చేరుకున్నాక మధురై బస్ స్టాప్ చూపించలేదు అండ్ క్యాబ్ బుకింగ్ కూడా చూపించలేదు. డైరెక్ట్ మేము క్యాబ్లో చూపిస్తున్నాను వీడియో. టెంపుల్ వచ్చేసి తమిళనాడులోని తిరుచిరపల్లి కావేరి ఒడ్డున ఉంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కావేరీ నది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం కావేరీ నదిలో స్నానాలు చేసి దర్శనానికి వెళ్దాం. చూడండి, ఈ భారీ గోపురం సుమారు 239 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గోపురము భారతదేశంలో 2వ అతిపెద్ద గోపురంగా పరిగణిస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో కట్టడాలు. చూసారు కదా ఎంత ఎత్తులో ఉంది. అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ దేవాలయము 108 ప్రధాన విష్ణు క్షేత్రాలలో మొదటిది, పవిత్రమైనది. ఈ దేవాలయం సుమారు 156 ఎకరాలలో ఉంది. ఇప్పుడు మనము ఆలయానికి దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారుగా, ఎదురుగా కనబడుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనము ఉచిత దర్శనంలో ఉన్నాము. మనకు దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉత్తర ద్వారం. సారీ ఫ్రెండ్స్, గుడి లోపల వీడియో తీయకూడదని చెప్పారు, అందుకని వీడియో తీయలేదు. ఇప్పుడు మనం గుడి బయట ఉన్నాము. ఈ దేవాలయము 156 ఎకరాలలో ఉంది అండ్ 21 గోపురాలు, 39 మండపాలు ఉన్నాయి. దేవుడి సన్నిధానం కూడా పూర్తిగా అనుభవించలేదు ఫ్రెండ్స్, కానీ మీ అనుగ్రహంతో మరిన్ని ప్రయాణాలు చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.